అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము మళ్ళీ వచ్చేసామండి వనప్రస్థానం దగ్గరికి. సో ఇక్కడైతే వన్ ఆఫ్ ద ఫౌండర్ ఉన్నారు నరేంద్ర గారు. ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మేమైతే నాగమల్లేశ్వరరావు గారితో మాట్లాడాము, అలాగే అనిల్ గారితో కూడా మాట్లాడాము. సో అనిల్ గారు చెప్పడం ఏంటంటే నాగమల్లేశ్వరరావు గారు చెప్పారని చెప్పి ఆయన కోసం ముందు వచ్చారు, తర్వాత నేను ఇందులో ఈ సేవలో అయితే నిమగ్నం అయిపోయాను అన్నారు. బట్ మీ గురించి చెప్పండి సార్, మీరు కూడా ఆయన కోసం వచ్చారా, లేదంటే మీకు నిజంగానే ఈ సేవ అలా చెయ్యాలని ఎప్పటి నుంచో ఉందా? మాకు ఈ సేవ చేయాలని అనుకోలేము, కానీ నాగమల్లేశ్వరరావు సార్ కలిసినాక ఇట్లా ఉందని అనిల్ కుమార్ గారు తీసుకుపోయి కల్పించాడు. కల్పించినాక ఓకే ఇది చేద్దామని అంటే ఆయన ఏంటంటే మామూలుగా ఒకటి ఇండిపెండెంట్ హౌస్లు ఉండే, ఇది బాగలేదు, మంచి 3 ఎకరాలు 2 ఎకరాలు ల్యాండ్ తీసుకొని మంచి గార్డెను మంచి ఫౌంటైను ఇలాంటివి చేసి మంచిగా చేద్దాము, వీళ్ళకి సేవ చేస్తే మనకు పుణ్యం ఉంటుందని అని అనుకొని సార్ ఇట్లా చేద్దామంటే సరే అని తీసుకొని ల్యాండ్ తీసుకో జరిగింది. తీసుకొని దీన్ని డెవలప్ చేసి ఇలా చేసి ఇందులోకి రాకముందు ఏం చేసేవారు సార్ మీరు? నేను మామూలుగా బిజినెస్ చేసేవాడిని, రియల్ ఎస్టేట్, వ్యవసాయము. సార్ ఇందులో మీ పాత్ర ఏంటి? ఆయన అయితే అడ్మినిస్ట్రేషన్ అన్నారు మల్లేశ్వరరావు గారు, అనిల్ గారు కిచెన్ అన్నారు, మీరేం చేస్తూ ఉంటారు ఇందులో? నేను మొత్తం ఇంట్లో కూరగాయలు కానీ ఐటమ్స్ ఏమేమి కావాలన్నా మొత్తం నేను చూసుకుంటాను. ఏది కావాలన్నా నాకు సరుకులు లిస్ట్ పెడతారు, నాకు వాట్సాప్ చేస్తారు. వంశీ కానీ ఇంకో కిచెన్లు ఉండేవాళ్ళు మన అనిల్ గారు పెడితే అవి ఏమేమి కావాలనేది మొత్తం నేను షాపింగ్ పోయి అన్నీ ఏమేమి కావాలి మొత్తం టోటల్గా తీసుకొచ్చి నేను కిచెన్లో చేస్తాను, స్టోర్ రూమ్లో పెట్టాలి. నా బాధ్యత అది. ఒక వయసు వచ్చాక పెద్దవాళ్ళని కానీ చూడడం అంటే కొంచెం ఇష్టం ఉన్నా సరే కొంచెం కష్టమైన పనే, ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. సో ఎలా అనిపిస్తోంది ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళతో? అది ఇష్టంగా చేస్తున్నారా, కష్టంగా చేస్తున్నారా? ఇష్టంగానే చేస్తున్నాం మేడం, ఎందుకంటే వాళ్ళు కూడా మా నాన్న మా అమ్మలాగా అనుకొని మేము వాళ్ళకి చేయలేంది ఇలా చేయగలుగుతున్నాం. అంటే మా నాన్న మా అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతలా చేసుకోగలుగుతారు, వీళ్ళంతకన్నా కొంచెం డిఫరెన్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి చెయ్యాలని ఒక ఆలోచన మాకు చేసి వీళ్ళకి చేస్తే ఒక సేవ. డబ్బులు తర్వాత సంగతి, డబ్బుల గురించి కాదు, మాకు కావాల్సింది ఏంటంటే ఇంతమందికి చేస్తున్నాం. ఇప్పుడు ఇంతమంది కస్టమర్ దగ్గర పని చేసే వాళ్ళకు కూడా ఓ 20-30 మంది దాకా ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం జీవనం ఇచ్చినట్టు. అలాంటిది చేస్తే మాకు కొంచెం పుణ్యం వస్తుంది. ఇలాంటివి చేసుకుంటే ఇంకా కొంచెం రాంగ మా పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇలాంటివి అన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా డబ్బు అని పరిగెత్తడము, ఇక జాబులు ఇవే ఉన్నాయి, కానీ పెద్దవాళ్ళని చూసే వాళ్ళు ఎవరు లేరు. దానివల్ల మనం చేస్తే మన పిల్లలు కూడా, మా పిల్లలు కూడా ఏమంటారు, మాకు ఓ పాప ఓ బాబు, వాళ్ళు కూడా నాన్న మంచి పని చేస్తారు, ఇది చాలా మంచిది, ఇది చేస్తే నీ వల్ల ఇంకో నలుగురు నేర్చుకుంటాం, మేము కూడా నేర్చుకుంటాం, మేము ఇంకోరు చెప్పగలుగుతాము. చేస్తే మా పిల్లలు రేపు మేము మీకు చేస్తే మా పిల్లలు మాకు చేయగలుగుతారు అని వాళ్ళకు ఒక సంతోషం. మాకు అది సంతోషం చాలు, డబ్బుల గురించి తర్వాత అని ఆలోచన ఉంది. అంటే ఇప్పుడు లాభాపేక్ష లేకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, నిజంగా ఫ్రెండ్స్ అందరూ ఇలా గ్యాదర్ అయ్యి ఇలాంటి సంస్థ నిర్వహించడం అంటే చాలా గ్రేట్ అది. సో ఎలా అంటే, కానీ ఇందులో చాలా కష్టాలు కూడా ఉంటాయి. ఏది నడిపించాలన్నా అంత ఈజీ విషయం కాదు. సో ఇంతమంది పెద్దవాళ్లతో వ్యవహారం అంటే మామూలు విషయం కాదు. ఎలాంటి సదుపాయాలు ఉంటాయంటారు? మీరు అర్ధరాత్రి ఏదో ప్రాబ్లం వస్తుంది, సపోజ్ మీరు ఇక్కడే ఉంటారా? మీరు కూడా నేను ఒక 4 కిలోమీటర్ దూరం ఉంటాను. నేను పొద్దున వస్తాను, సాయంత్రం వస్తాను. ఎమర్జెన్సీ ఏది ఉన్నా కానీ ఒక కాల్ చేస్తే 5 నిమిషాలలో ఇక్కడ ఉంటాను నేను. ఎమర్జెన్సీ ఏదైనా అంబులెన్స్ కానీ పెద్ద మనుషులు ఏదైనా అయిందనుకో, వాళ్ళకి టాబ్లెట్స్ కానీ ఏవి ఉన్నా, వాళ్ళకి ఏది అవసరం ఉన్నా 5 నిమిషాలలో నేను వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళకి ఏమేమి కావాలనేది నాగమల్లేశ్వరరావు సార్ నాకు ఫోన్ చేస్తాడు, వచ్చి ఏదైనా చేసేది నా బాధ్యత. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీ అయినప్పుడు, అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చే వరకు వెయిట్ చేస్తారా? ఈ లోపు మీరు ఏదైనా మైనర్ ట్రీట్మెంట్ ఇచ్చి హాస్పిటల్లో చేర్చడం లాంటివి చేస్తారా? చేస్తాం మేడం. అలాంటిది ఏంటంటే వాళ్ళకి మేజర్ మామూలుగా బీపీ డౌన్ అయినా ఎక్కువైనా తక్కువైనా వాళ్ళకి టాబ్లెట్ ఇవ్వడం, లేదు అంతా కూడా మళ్ళీ కాలేదనుకో హాస్పిటల్ కూడా పోయి అడ్మిట్ చేయడం, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడియడం, మా మనిషిని ఒక మనిషి వాళ్ళ దగ్గర హాస్పిటల్లో పెట్టి వాళ్ళు వచ్చినాక చూసుకోవడం, వాళ్ళు వచ్చినాక కూడా మా మనిషి ఆనే ఉంటాడు. మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయినాక డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ మా మనిషిని తీసుకొని వస్తాడు. అయితే రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటారు వాళ్ళు. హాస్పిటల్లో జాయిన్ చేసినా వాళ్ళకి ఇంకే ప్రాబ్లం అయినా కానీ అన్ని మేము చూసుకునే బాధ్యత మాది. మా దగ్గర ఉన్నారు కాబట్టి మా నాన్నను మా అమ్మ లాగానే చూసుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.